అంటే మోజుపడి రెండోసారి చూడటానికి వెళ్ళారు. ఎందుకు వెళ్తారు? 2-3 సార్లు ఎందుకు వెళ్తారు ఎవరైనా? దానికి వెళ్ళే బదులు మీరు విశాఖపట్నానికి పెద్ద ఘనకార్యం కదా, స్టీల్ ప్లాంట్ నిలబెట్టారు కదా, మరి స్టీల్ ప్లాంట్ని చూడటానికి వెళ్ళొచ్చు కదా మీరు. ఎందుకు వెళ్ళా? ఖాళీగానే ఉన్నారుగా. జగన్ గారు ఋషికొండ ప్యాలెస్ అంతా మొత్తం తిరిగి అక్కడే మీ ఎమ్మెల్యేలు సమావేశం పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి మొత్తం తిరిగి అంగుళం సీలింగ్లు కానీ అన్నీ చూసుకొచ్చారు కదా, మొత్తం అన్ని బిల్డింగ్లు చూశారు కదా. దాని బదులు ఆల్రెడీ అంతకదం చూసి వచ్చారు కదా మీరు. రెండోసారి దాన్ని మళ్ళీ చూసుకునే బదులు పవన్ కళ్యాణ్ గారు మీరు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి మీరు ఎందుకు సందర్శించలేదు? మీ మొత్తం ఈ వేల మంది కార్మికుల మధ్య సంబరాలు చేసుకోవచ్చు కదా, గులాం జిమ్ముకోవచ్చు కదా. ఈ ప్లాంట్ని నిలబెట్టాను, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను నిలబెట్టానని చెప్పని ఫ్యాక్టరీ అంతా కలిగి తిరిగి ఆ వేల మంది ఉద్యోగస్తుల మధ్య వాళ్ళ మేళతాళాలు, వాళ్ళ చప్పట్లు, వాళ్ళ ఈలలు, వాళ్ళ కేకలు, ఆనందాల మధ్య మీరు ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉండేది అక్కడ పొందొచ్చు కదా. మీరు విజయం సాధించిన చోట మీరు మీ ప్రభుత్వం అక్కడికి వెళ్లకుండా మీరు ఇక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎలక్షన్ల ముందు మీరేం చెప్పారు? ఈ స్టీల్ ప్లాంట్ బతకాలంటే క్యాప్టివ్ మైన్ అలాట్మెంట్ ఒక్కటి మాత్రమే మార్గం. క్యాప్టివ్ మైన్ అలాట్ చేయటం అనేది కేంద్ర ప్రభుత్వంతో నేను చేయిస్తాను అని చెప్పి మీరు చెప్పారు. దీక్ష కూడా చేశారు మీరు ఆ స్టీల్ ప్లాంట్ గేట్ బయట. మీరు నిన్న మీటింగ్లో మీరు ఒక మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్లో ఆయన ఏం చెప్తారంటే, నేను నోవాటెల్ హోటల్లో, ఈ నోవాటెల్ హోటల్కి ఎందుకు వెళ్ళాడు? జనాల దగ్గర అర్జీలు తీసుకుంటాకి వెళ్ళా అంట. ఈయనేమో నా దగ్గర ఒక్క ఎమ్మెల్యే కూడా లేడంటారు. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఉన్న ఎమ్మెల్యే జగన్ గారు లాక్కుపోయాడు అంటాడు. ఈయన దగ్గర ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. ఈయన జనాల దగ్గర మాత్రం అర్జీలు తీసుకుంటాకి వెళ్ళాడంట. అప్పుడు మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళరు? బెజవాడలో కూడా తీసుకోవట్లేదుగా. జిల్లాల సంగతి దేవుడెరుగు. బెజవాడ మీ ఆఫీసులో కూడా మీరు కూర్చుని ఆఫీసులో అర్జీలు తీసుకోవట్లేదు కదా, మానేశారు కదా. ఊరికే మామూలుగా ముచ్చటగా 3 రోజులు తీసుకున్నారు, మళ్ళీ లేదు కదా, మాయం కదా. ఆ రోజు ప్రతి జిల్లాకి వెళ్ళి అర్జీలు తీసుకుంటాం, ఏదో బోడపొడుస్తామని చెప్పారు కదా. అధికారం లేదు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. అంటే పొలిటికల్ స్టంట్ కోసం మీకు ఫోటోలు కావాలి, వీడియోలు కావాలి, మీకు పేపర్లో ఒక స్పేస్ కావాలి, జనాలు మాట్లాడుకోవాలి కాబట్టి వెళ్తారా? సరే వెళ్ళారు. మీరు నోవాటెల్లో మిమ్మల్ని పోలీసులు నిర్బంధించి మిమ్మల్ని అంతమొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ప్రయత్నం చేస్తే నాకు మోడీ బాగా క్లోజ్, హోమ్ మినిస్టర్ అమిత్ భాయ్ నాకు బాగా క్లోజ్, కావాలంటే నేను ఫోన్ చేయగలను. కానీ నేను చేతకాని ఉన్నా నేను ఫోన్ చేయను. నేనే దమ్ముగా పోరాటం చేసి పోలీసులు నన్ను మర్డర్ చేయకుండా చంపకుండా బయటకు వచ్చేసాను. ఎక్కడికి, దేనికి? నోవాటెల్కి ఎందుకు వెళ్ళాడు? అర్జీలు తీసుకుంటాకి వెళ్ళా. ఆయన అర్జీలు తీసుకుంటాక నువ్వు వెళ్ళవయ్యా అంటే, కాదు నేను ఊరేగింపుకి వెళ్తానంటే, ఊరేగింపు కాదండి, మీరు జనాలు లేకుండా వెళ్ళి అర్జీలు తీసుకోండి అని చెప్పారు. మరి ఇవాళ ఎందుకు తీసుకోరు? ఏది మీ ఐడియాలజీ, మీ ప్రాగ్మటిజం ఏది? సరే మీకు అమిత్ భాయ్ లేదా మోడీ విపరీతమైన క్లోజ్, మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే హోటల్లో మీ చుట్టూ జనాలు మీ దగ్గరికి రాకుండా, మీరు బయటికి వెళ్లకుండా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు మిమ్మల్ని అంతమొందించడానికి ప్రయత్నం చేస్తే ఫోన్ చేసి, మోడీ భాయ్, అమిత్ భాయ్, నన్ను చూడు ఇక్కడ కాసుకోయిలందరినీ ఒక తోలుది అని చెప్పేంత చనువు ఉంది, కానీ నేను చేయలేదు అని చెప్పి మీ నోటితో మీరే నిన్న చెప్పారు. మీకు మనసు రాలేదా అని అడుగుతున్నాను. క్యాప్టివ్ మైన్ అలాట్ చేయండి అని మోడీ గారిని అడగటానికి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఒక మైన్ అలాట్ చేయండి, ఇది బతుకుతుంది అని అలాట్ చేయించరా? 15 మాసాలు అయిపోయింది కదా. అంటే ఫోన్లు ఎన్ని డ్రామానైనా చేయాలి కదా. క్యాప్టివ్ మైన్ అలాట్ చేయించరు. మీరు బాగా క్లోజ్ అని చెప్తారు. 14 ఏళ్ళు, 2014 నుంచి ఇవాళ దాకా దాదాపుగా 11 ఏళ్ళు, 2014 నుంచి 2025, 11 మాసాల నుంచి మీకు బాగా క్లోజ్ కదా మోడీ గారు, అమిత్ భాయ్ బాగా క్లోజ్. మీకు ఫోన్ చేసి, మోడీ భాయ్, అమిత్ భాయ్, ఇక్కడ ఆంధ్ర పోలీసులు నన్ను చంపేస్తున్నారు భాయ్, చూసుకో భాయ్ ఒకసారి అని చెప్పేంత చనువుండి మీకు దమ్మున్నాడు మగోడు కాబట్టి మీరు ఫోన్ చేయలేదు. కానీ అట్టా చిన్న నాటికి చేయొద్దు. ఇది జనం అవసరాలు కదా, చేయరా? ఫోన్ చేసి ఇది కాపాడండి. ఇప్పటికైనా చెప్తున్నాను, ఇవాళైనా మీరు మోడీ భాయ్కి, అమిత్ భాయ్కి ఫోన్ చేసి ఈ టెండర్లన్నీ క్యాన్సిల్ చేయించండి.
42 విభాగాల ప్రైవేటీకరణ టెండర్లు స్టీల్ ప్లాంట్లో 42 విభాగాల స్టీల్ ప్లాంట్లో ఈ విభాగాల ప్రైవేటీకరణ టెండర్లని రద్దు చేయించండి దయచేసి.